ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటిగేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒక 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ రెండు. తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డీకి 778 మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం. వాళ్ళలో డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు 190 మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 75 మంది, అవుట్సోర్సింగ్ ఒక 60 మంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక 188, మొత్తం 778 మంది ఉంటే ఇప్పుడు కేవలం 249 ఉన్నారు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ సిఆర్డీ వాళ్ళు తీసుకునేటట్టుగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 47 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ కంట్రోల్స్ కావచ్చు, డిజైన్ కన్సల్టెంట్ కావచ్చు, అట్లా. దాంట్లో 47 మందిలో ఇప్పుడు 32 మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక 15 మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తి అయిపోయింది, 15 మంది యొక్క వర్క్ పూర్తి అయిపోయింది. వాళ్ళని వదిలేసి మిగతా 32 కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనికి అన్నింటికంటే కూడా ముఖ్యంగా సిఆర్డీ జ్యూరిడిక్షన్ యొక్క ఏరియా 8,352.69 కిలోమీటర్లు ఒరిజినల్గా, 8,352.69 చదరపు కిలోమీటర్లు, 8,352.69 చదరపు కిలోమీటర్లు. దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది, దాన్ని 6,993.24 6,993.24 చదరపు కిలోమీటర్కి తగ్గించింది. అంటే అంత చేసింది. అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్గా సిఆర్డీఏ ఏదైతే 8,352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు, బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి. అంటే దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పల్నాడు, బాపట్ల అథారిటీస్ చేశారు. అయితే ఆ 2 అథారిటీస్ కూడా ఉంటాయి. బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఈరోజు అథారిటీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఏరియా కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఇది 217 చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేసాం. సిఆర్డీలో ఉండే క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లని ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం డిజైన్ చేసాం. అయితే ఇందులో గత ప్రభుత్వం 4 గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. ఈ 217 చదరపు కిలోమీటర్లో 54 చదరపు కిలోమీటర్లు
54 చదరపు కిలోమీటర్ల ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. అంటే ఏదైతే 217 చదరపు కిలోమీటర్ల క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది. అయితే ఈరోజు అథారిటీ మళ్ళా 54 చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి 217 చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం. దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దానివల్ల గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. వీటిని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో ఇంతవరకు యాక్చువల్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమని ఇచ్చాం. ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటి వాళ్ళకి ఇచ్చాం స్టడీ చేయమని. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ 5 టవర్స్ కానీ వీటిని చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చాం. ఇవాళ హైదరాబాదు ఐఐటి వాళ్ళు వచ్చి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. బహుశా రేపు చెన్నై వాళ్ళు కూడా వస్తారు, వచ్చి వాటి మీద స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో దాన్ని అప్పుడు 4 లైన్స్ సెంటర్ డివైడర్గా పెట్టి డిజైన్ చేశారు. టెండర్ కూడా అప్పుడు ఇచ్చాము. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 4 లైన్లు అవసరం లేదని మళ్ళీ 2 లైన్స్కి చేసింది. అయితే మళ్ళీ ఇవాళ అథారిటీ ఒరిజినల్గా ఏదైతే మనం 4 లైన్స్ డిజైన్ చేసి సెంట్రల్ డివైడర్ పెట్టామో కరకట్ట రోడ్ ఆ విధంగా డిజైన్ చేసి ఇమీడియట్గా టెండర్ పిలిచి స్టార్ట్ చేయమన్నారు. దీంతో నేషనల్ హైవేకి మనం చేసినది ఈ యొక్క డిజైన్ 217 చదరపు కిలోమీటర్ల యొక్క క్యాపిటల్ సిటీ. ఇది గ్రిడ్ అంటారు యాక్చువల్గా. అంటే ప్రతి ట్రంక్ రోడ్డు మేజర్ రోడ్డు 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్. ఇది పర్ఫెక్ట్గా 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ రోడ్లలో మనం ఈస్ట్ టు వెస్ట్ తీసుకుంటే E1, E2, E3, E4, E5 అని అట్లా E13, E15 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేషనల్ హైవే కలుస్తాయి. అయితే మన సీడాక్స్ రోడ్డు ఒక్కటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కలపడానికి ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఒక రోడ్డు వేస్తాం అనుకున్నాం. అయితే రీసెంట్గా స్టడీలో ఏంటంటే E5, E11, E13, E15 మళ్ళీ E5, E11, E13, E15 ఈ 4 రోడ్లు కూడా నేషనల్ హైవే కలిపేటట్టుగా చేయమని యాక్చువల్గా ఇవాళ అథారిటీ యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన కన్సల్టెంట్ని పిలిచి చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు మీరు ఎయిమ్స్ చూశారు. ఎయిమ్స్ కొండ పక్కనే రోడ్డు పోయి నేషనల్ హైవే కలుస్తుంది. అదేవిధంగా డిఫరెంట్ హిల్స్ ఉన్నాయి. ఆ హిల్స్ పక్కనే సైడ్ని పోయి నేషనల్ హైవే కలిసేటట్టుగా ఈ రోడ్లని డిజైన్ చేసేటట్టుగా ఇమీడియట్గా వర్క్ టేకప్ చేసి ఒక 1 yearలో వర్క్ అయిపోయేటట్టుగా యాక్చువల్గా చేసే విధంగా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 4 లైన్ కంప్లీట్గా లాస్ట్ వరకు పోతుంది. ఎంతవరకు ఉందో కరకట్ట అంతవరకు, అంటే క్యాపిటల్ సిటీ ఎండ్ వరకు, అదే ఎండ్ వరకు కరకట్ట రోడ్డు ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అది కంటిన్యూస్గా పోతుంది.